తెలంగాణలో జమిలి 2029లో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అంటూ చూస్తున్నాం. అంటే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టాలనేటువంటి ఒక డిమాండ్ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. సో పెడితే బాగానే ఉంటుంది, పెట్టాలి కూడా. సో గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, తెలంగాణతో పాటు భారతదేశంలో ఒకటేసారి ఎన్నికలు పెడితే ఈరోజు 5 సంవత్సరాలు పాలకులకు స్వేచ్ఛగా పరిపాలన చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఒకసారి గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కొలువైనటువంటి ఈ యొక్క పాలకవర్గం ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా దాదాపు 4 నెలల పాటుగా ఎలాంటి ఎన్నికలు లేవు. 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే తరుణంలో ఈ పాలకులంతా కూడా ఆ పార్లమెంట్ ఎన్నికలు బిజీ ఉన్నారు. తర్వాత బై ఎలక్షన్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం ఈ పాలకులంతా కూడా ఎన్ని నెలల పాటుగా ఎలక్షన్ కోసం తిరుగుతున్నారు చూడండి. అంటే పాలకులకి వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం 5 సంవత్సరాల్లో ఈ 2.5 సంవత్సరాలు ఇన్ని ఎన్నికలు ఫేస్ చేసి ఇంత సమయం వెచ్చిస్తూ ఉంటే ప్రజల కోసం పాలసీలు రూపొందించాల్సిన పాలకులందరూ కూడా ఇలా ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉంటే పాలన సరిగా జరుగుతుందా? తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? భారతదేశ అభివృద్ధి జరుగుతుందా? అందుకే కష్టమైన నష్టమైన జమిలి ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. జమిలి ఎన్నికలు పెడితే 100కు 100% 4.5 సంవత్సరాల పాటుగా ఈ దేశంలో ఎన్నికలు మొత్తం అంటే ఈ పరిపాలన వ్యవస్థ అంతా కూడా ఒక గాడిన పడే అవకాశం ఉంది. కనీసం 4 సంవత్సరాలైనా పరిపాలన చేస్తారు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఏముండవు, ఫోకస్ అంతా కూడా పాలన మీద ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే ఉండాలి. సో అందుకే తెలంగాణలో కూడా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి తుది నిర్ణయం జమిలిని పదే ప్రస్తావిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా జనగణన ఏడాదిని ప్రకటించినటువంటి కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు అమలుకు ఛాన్స్ అంటూ చూస్తున్నాం. సో రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఎలక్షన్స్ కూడా పెట్టొచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. తెలంగాణలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 2028 చివరిలో కాకుండా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా పదే చెప్తున్నటువంటి మాట. ఒకేసారి లోక్సభ రాష్ట్రంలోని అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తనకు మరో 6 నెలల పాలన సమయం అదనంగా కలిసి వస్తుందని అంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియ అవసరం లేకుండా సిఈసి అనుకుంటే జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మామూలుగా తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్ లేదా డిసెంబర్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్ 8తో ముగియనుంది. అసెంబ్లీ గడువు ముగిసే ముందు 6 నెలలు కానీ గడువు ముగిసిన 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోయినా రాష్ట్రంలో మాత్రం జమిలి ఎన్నిక సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓకే అంటే చాలని పేర్కొన్నారు. తెలంగాణలో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో జాప్యం అయితే మిగతా చోట్ల కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో 100కు 100% గుర్తుపెట్టుకోండి, జమిలి ఎన్నికలు ఉంటే కొంత పరిపాలన సౌలభ్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, పాలనకి సమయం ఉండే అవకాశం ఉంటుంది. సో అది మరి ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రాదు భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం తెలంగాణలో ఇప్పుడు రిజర్వేషన్స్, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, మహిళా బిల్లు కూడా పెట్టారు కాబట్టి మహిళా బిల్లు సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్స్ కూడా యాడ్ కావాలి. సో తర్వాత జమిలి ఎన్నికలు ఇవన్నీ కూడా ఒకేసారి వస్తే నిజంగా బాగుంటుంది అనేది అందరికీ కూడా అభిప్రాయం. చూద్దాం మరి నిజంగా పునర్విభజన జరుగుతుందా లేదా, మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, తెలంగాణలో కూడా జమిలి ఎన్నికలు ఉండే అవకాశం ఉందా లేదా అనేది భవిష్యత్తులో అర్థమవుతుంది.